జీవిత చరిత్రని మెహర్ ప్రభుచరితం చదువుకునేటువంటి భాగ్యం బాబా మనకందరికి ఇచ్చారు. దానికి మొట్టమొదటిగా బాబా హృదయపూర్వక జయబాబులు తెలుపుతూ అవతార్ మెహర్ బాబాకి జై. అయితే మనం చివరి భాగంలో ఇంకా కేవలం కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి. ఈ చివరి అంకెల్లోకి వచ్చాం. అయితే ఈరోజు 7436 పేజీ 4వ పారాగ్రాఫ్ నుంచి ప్రారంభించాలి. బాబా కృపతో ప్రారంభిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దర్శనం గురుప్రసాద్ భవనం మెయిన్ హాల్లో ఇవ్వబడుతుంది. ఆ హాల్లోకి ఎక్కువ మంది ఒకేసారి రావడానికి వీలు కాదు కనుక తూర్పు పశ్చిమ దేశాల ప్రేమికులు గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్క గ్రూపుకు దర్శన తేదీని నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన చాలా విషయాలు చర్చించిన తరువాత కొన్ని ప్రాంతాల వరకు దర్శనం రోజులను పెంచారు. బాబా తాను ముందుగా చెప్పిన విషయంలో ఎటువంటి మార్పు లేదన్నారు. నిర్ణయించిన రోజున దర్శనం చేసుకొని వారికి మరలా దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. వారు రాలేకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు అనేటువంటి ఒక నిబంధన, కండిషన్ పెట్టారు. ఎందుకంటే బాబా ఒకసారి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి. దానికి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వబడింది. ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి విషయం ఇలా ఉంది. దర్శనం కోసం పూణే రావాలనుకుని చివరిలో రాలేకపోయిన వారు కలత చెందకూడదని, అంటే బాధపడవలసినటువంటి పని లేదని, నిరుత్సాహపడకూడదని బాబా అంటున్నారు. ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా వారికి కూడా బాబా దర్శనం దొరుకుతుందని హామీ ఇవ్వబడింది. అయితే ఇక్కడ ఏంటంటే రావాలనుకుని రాలేకపోయినటువంటి వారు బాధపడద్దు. అంటే వాళ్ళు శరీరం అక్కడ ఉన్న, మనస్సంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట నేను వాళ్ళకి దర్శనం ఇస్తాను అని బాబా హామీ ఇచ్చారు. ఉత్తర ప్రత్యుత్తరాలపై ప్రస్తుతం ఉన్న పరిమితి ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని, వాటిని ఖచ్చితంగా పాటించాలని బాబా కోరుకుంటున్నారు. పాశ్చాత్యులకు పూణేలో హోటల్ రిజర్వేషన్ లో సహాయపడమని మెహర్జీకి సూచించారు. వారికి ఇతర విషయాలలో సహాయపడేందుకు అవసరాలకు అనుగుణంగా హోటల్ మరియు గురుప్రసాద్ల మధ్య రాకపోకల ఏర్పాట్లకు సోదరుడు జాల్ను ఇన్ఛార్జ్ గా నియమించారు. బాబా తొలి జీవితంలో సంబంధం ఉన్న ఆశ జాల్ చేయాలి. అంటే జాల్ పని ఏమిటంటే వాళ్ళ సోదరుడి పని బాబాకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బాబా యొక్క విశేషాలు, ఆ ప్రాంతాలన్నీ చూపించి వాళ్ళకి రావడానికి పోవడానికి తగినటువంటి ఏర్పాట్లు అవన్నీ చూడాలని చెప్పి బాబా వాళ్ళ సోదరుడికి జాల్కి చెప్పారు. మరొకసారి డాక్టర్ భరూచా వైపు తిరిగి బాబా ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగారు. ఉదయం 10:40 అయిందని బదులిచ్చాడు భరూచా. బాబా ఇలా వ్యాఖ్యానించారు, నేను చెబుతూనే ఉన్నాను, సమయం దగ్గరలోనే ఉంది, అది వేగంగా సమీపిస్తోంది, అతి చేరువలో ఉంది. ఈరోజు నేను చెబుతున్నాను, సమయం వచ్చేసింది, ఇది గుర్తుంచుకో. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఆ బృందాన్ని బయలుదేరమని ఆదేశించారు. వారంతా హాలు నుండి బయటకు వెళ్ళాక అక్కడ ఇక్కడ తచ్చాడకుండా వెంటనే మెహరాజాద్ విడిచి వెళ్ళమని బాబా అనేక మార్లు కబురు పంపించారు. బాబాకి ఇష్టమైన వాటిలో ఒకటైన గజల్ అల్లాహు భగవంతుడు ఉన్నాడు యొక్క రికార్డింగ్ ను బాబా వినాలని గజ్వాని కోరుకున్నాడు. సమయం లేదు అని బాబా బదులిచ్చారు. అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా గజ్వాని బాబాను తదేకంగా చూస్తూ హాల్లోనే కూర్చుండిపోయాడు. బాబా ఉదయం 10:45 హాలు నుండి తన గదికి వెళ్ళిన తర్వాత
గజ్వాని బొంబాయి బయలుదేరాడు. 3 రోజుల తర్వాత అక్టోబర్ 16వ తేదీన గజ్వాని అకస్మాత్తుగా గుండెపోటుతో తన ఇంటి వద్దనే మరణించాడు. మెహర్ బాబా చిత్రం ముందు ఉదయం ప్రార్థన ఆరాధన పూర్తి చేసుకున్న క్షణాలలోనే ప్రాణం విడిచాడు. బాబా అతని కుటుంబాన్ని ఓదారుస్తూ టెలిగ్రామ్ లో ఈ ఈ సందేశం పంపించారు. నా బిడ్డడు కిషన్ చంద్ గజ్వాని నా దైవీ ఆనందంలో శాశ్వతంగా విశ్రాంతి కొరకు నా వద్దకు చేరే ముందే నన్ను భౌతికంగా దర్శించుకునే భాగ్యం పొందాడు. నా పట్ల అతనికి ఉన్న ప్రగాఢ ప్రేమ విశ్వాసం కారణంగా అతని మొత్తం కుటుంబం నా ఆశీస్సులు పొందింది. బాబా శరీర పరిస్థితి పరిగణలోకి తీసుకొని ఇప్పట్లో బాబా దర్శనం ఇవ్వడం అసాధ్యమని భావించిన ఏరుచు బాబాను ఆ సర్కులర్ పంపించకుండా ఆపడానికి తన శాయశక్తిలా ప్రయత్నించాడు. కానీ బాబా పట్టుదలతో నేను దర్శనం ఇస్తాను, వారు నా వద్దకు రావాలని నేను ఆశిస్తున్నాను, సర్కులర్ పంపించు అని బదులు ఇవ్వగా ఈరిచ్ బాబా ఆదేశాలను పాటించాడు. టైపింగ్ మరియు ప్రింటింగ్ కోసం డ్రాఫ్ట్ ను అంటే ఒక సర్కులర్ ను అది సీనియర్ ఆఫీసుకు పంపించారు. అది అందరికీ పంపబడిన తర్వాత అనేక టెలిగ్రామ్లు ఉత్తరాలు రావడం మొదలైంది. బాబా సమాధానాలు డిక్టేట్ చేసేవారు, అంటే వివరించేవారు. వచ్చే వేసవిలో జరగబోయే ద గ్రేట్ దర్శనం అంశాన్ని తరచూ ప్రస్తావించేవారు. ఒకరోజు బాబా ప్రాస కలుపుతూ సరదాగా, మార్చి నెలలో మీరందరూ పూణేకు అంటే మార్చ్ చేస్తారు, అంటే లెఫ్ట్ రైట్ కదా, ఆ విధంగా మీరు బయలుదేరుతారు అని అన్నారు. ఒకానొక సందర్భంలో ఏరిచ్చి బాబాను ఇలా వేడుకున్నాడు, బాబా ప్రతిరోజు దర్శనం ఎందుకు అనుమతించకూడదు? మనందరికీ హడావిడి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు, మీకు కూడా అంత అలసట ఉండదు. వేలాది మంది వచ్చినప్పుడు తల్లులు ఎండలో గంటల కొలది తమ పిల్లలతో నిలబడాలి. మీ గురించి వారు తీసుకొచ్చే పండ్లు మిమ్మల్ని చేరుకునేసరికి చెడిపోతాయి. వారు రాత్రి ఎక్కడ బస చేస్తారు? వారు రాత్రిని ఎలా గడుపుతారు? వారు ఇళ్లకు తిరిగి ఎలా వెళ్తారు? రైలులో వారికి సీట్లు లభిస్తాయా? ఇలాంటి విషయాలలో మీరు ఎప్పుడు మదన పడతారు. ఇదంతా ఎందుకు చెప్పండి బాబా అని ఈరుచి బాబాను అడిగారు. ప్రతిరోజు దర్శనం ఇవ్వవచ్చు కదా, దర్శనానికి ఒక సమయాన్ని నిర్ణయిద్దాం, అప్పుడు మనం వారి బస గురించి మదన పడవలసినటువంటి పని లేదు. వారిని ప్రతిరోజు రానివ్వండి, ఆ విధంగా చేయడం తేలిక అవుతుంది. బాబా ఇలా బదులిచ్చారు, ఆ సమయం కూడా వస్తుంది, మనం పూణే నుండి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిరోజు దర్శనం ఉంటుంది, ఇప్పుడు కాదు అన్నారు. ప్రతిరోజు దర్శనం అని ప్రకటిస్తూ తయారైన కొత్త సర్కులర్ గురించి బాబా ఆరోగ్య కారణాల వల్ల వాటిని రద్దు చేయడం గురించి సోదరి మణి ఆలోచిస్తూ మండలి హాలులో ఉంది. తొందరపాటు ప్రకటన వెలువడకుండా ఆపడానికి ఆమె కలుగజేసుకొని, బాబా నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కొంతకాలం ఆగి చూసి ఆ తర్వాత సర్కులర్ ఎందుకు విడుదల చేయకూడదు అని అడిగింది. బాబా ఆమె మాటలు విని, నేను పూణే నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు దర్శనం ఉంటుంది అన్నారు శాంతంగా. అక్టోబర్లో మరొక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, ఒక రోజు తప్పక వస్తుంది, అప్పుడు మీ ప్రేమ నన్ను మీ సొంత ఇంటికి మీ సొంత గదికి తీసుకొస్తుంది. నేను నా ప్రేమికులను ఒక చోట కాదు, వేల ప్రదేశాలలో ఒకేసారి చూసే సమయం వస్తుంది. మీ ప్రేమే దానిని సుసాధ్యం చేస్తుంది. ఇర్విన్ మరియు ఎడ్వర్డ్ లక్లు రాసిన ఉత్తరానికి సమాధానంగా బాబా ఆది సీనియర్ ద్వారా 1968వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ ఈ క్రింది సందేశాన్ని పోస్ట్ కార్డ్ పై వ్రాయించి పంపించారు. మరింత అధికంగా స్వచ్ఛమైన ప్రేమతో
ప్రేమించాలని చెప్పడం తప్ప మీకు వేరే ఆదేశాలు లేవని తెలుసుకోవాలని బాబా కోరుతున్నారు. ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనల దృష్ట్యా లక్ సోదరులకు మెహర్ బాబా నుండి వెళ్ళిన చివరి సందేశంగా ఇది మిగిలిపోయింది. గతంలో సెప్టెంబర్ నెల 14వ తేదీన ఈరిచ్ ఇంగ్లాండ్లోని ఎలెన్ కోహెన్ కు ఈ కింది టెలిగ్రామ్ పంపించారు. ఎలెన్ ఇంగ్లాండ్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అవతార్ మెహర్ బాబా ప్రేమ సందేశాన్ని నీవు టెలివిజన్ మరియు రేడియోల ద్వారా అందరికీ అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాబా చెప్పమన్నారు. బాబా నీకు ప్రేమాశిస్సులు పంపిస్తున్నాను, తాను సదా నీతోనే ఉన్నానని చెప్పమన్నారు ఇరిచ్. 1968వ సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీన ఆది సీనియర్ బర్కిలీలో ఉన్న ఎలెన్ కోహన్ ఇలా వ్రాశాడు. నా ప్రియమైన ఎలెన్, 1968వ సంవత్సరం జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన జై బాబా అండి. జై బాబా ప్రసాద్ గారు. జై బాబా. జై బాబా. వాయిస్ వస్తుందండి, మధ్యలో కొద్దిగా నెట్ ప్రాబ్లం అయింది. గత సెప్టెంబర్ 14వ తేదీన ఇరిచ్ ఇంగ్లాండ్ లో ఎలెన్ కోహెన్ కు ఈ క్రింది టెలిగ్రామ్ పంపించారు. ఎలెన్ ఇంగ్లాండ్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అవతార్ మెహర్ బాబా ప్రేమ సందేశాన్ని నీవు టెలివిజన్ మరియు రేడియోల ద్వారా అందరికీ అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాబా చెప్పమన్నారు. బాబా నీకు ప్రేమాశిస్సులు పంపిస్తున్నారు, తాను సదా నీతోనే ఉన్నానని బాబా చెప్పమన్నారు. 1968వ సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన ఆది సీనియర్ బర్కిలీలో ఉన్న ఎలెన్ కోహెన్ కు ఇలా వ్రాశారు. నా ప్రియమైన ఎలెన్, 1968వ సంవత్సరం జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన నీ వర్క్ రిపోర్ట్ తో కూడిన సెప్టెంబర్ 9 మరియు 10వ తేదీల్లో వ్రాసిన సంతోషకర పదాలతో కూడిన నీ లేఖ చేరింది. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగే బాబా పని పైకి సంక్లిష్టంగా కనబడినప్పటికీ అది ఊహకందని సరళత వైపు వెళుతున్నదనే నీ వ్యాఖ్యానం సరైనదే. బాబా ప్రేమాగ్ని చాలా మంది హృదయాలలో ఆర్ద్రత నింపినందున దాని లోతులను తెలుసుకోవడం సంక్లిష్టమే. ఆయన ప్రేమికుల ఆచూకీ తెలుసుకోవడం అసాధ్యమే అయినప్పటికీ అది ఆనందంతో కూడినదే. మీ ఉత్తరం బాబాకు చదివి వినిపించడం జరిగింది. ఆగస్టు 25వ తేదీ ఆదివారం నాటి ద ఇండిపెండెంట్ నుండి క్లిప్పింగులు మరియు మెక్కాల్ యొక్క మ్యాగజైన్ ఫర్ ఉమెన్ అనే పత్రిక మొట్టమొదటి సంచిక 1968వ సంవత్సరం సెప్టెంబర్ నెల బాబాకు చదివి వినిపించారు. నీవు చేసే పనిలోని వాసి మరియు రాసి అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ పట్ల బాబా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 19వ తేదీ ఆది సీనియర్ కోహెన్ కు ఇలా టెలిగ్రామ్ పంపించారు. నీవు అక్టోబర్ 8వ తేదీన ఇంగ్లాండ్ మరియు హాలండ్ సందర్శనపై వ్రాసిన లేఖ బాబాను చాలా సంతోషపరిచింది. నీవు బాబా పనిని నిండు హృదయంతో చేస్తున్నప్పుడు బాబా గతంలో నీతో ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నారు, భవిష్యత్తులో కూడా నీతో ఉంటారని బాబా చెప్పమన్నారు. బాబా తన ప్రేమను నీకు పంపుతున్నారు అని ఆది సీనియర్ తెలిపారు. 1960వ సంవత్సరం దశకం మధ్యలో పరిస్థితులు విపత్కరంగా మారబోతున్న సమయంలో మెహర్ బాబా ఎల్ఎస్డి, నల్లమందు, హెరాయిన్, హఫీష్, మారిజోనా డ్రగ్స్ ను వైద్యుని పర్యవేక్షణలో తప్ప
వినియోగించరాదని వాటి వాడకాన్ని బాహాటంగా నిరాకరించారు. గతంలో 1958 సంవత్సరంలో మెహరాబాద్, సహవాస్లో నల్లమందునంటే ఓపియంను చట్ట విరుద్ధంగా వినియోగించరాదని హెచ్చరించారు. విషయం ఏమిటంటే వివిధ యుగాలలో మానవ జాతిని అరిష్టాలు మరియు అతి పెద్ద విపత్తులు పట్టి పీడిస్తాయి. అందుచేతనే అవతార పురుషులు వాటి ప్రమాదాల గురించి మరియు వాటి వలన సంభవించబోయే హాని గురించి మానవాళిని హెచ్చరిస్తూ ఉంటారు. దేశ కాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శారీరకంగా మానవాళి ఎదుర్కొనే గందరగోళ పరిస్థితులను బట్టి మార్గదర్శక సూత్రాలను, సలహాలను, సూచనలను ఇస్తారు. ఈ ఉద్దేశంతోనే మెహర్ బాబా అమెరికా, యూరప్లలో నిషేధిత మాదక ద్రవ్యాల వాడకాన్ని దురదృష్టకరమైన ఒక మహమ్మారిగా భావించారు. ఈ యుగంలో మెహర్ బాబా తరచుగా స్వీయ భ్రాంతిని అంటే సెల్ఫ్ డెల్యూషన్ లేదా వక్రమార్గం పట్టిన ఆధ్యాత్మికతను అంటే స్పిరిచువల్ పర్విజన్ నివారించడానికి నేను బాబాను, సంతును, గురువును అని చెప్పుకునే వారి నుండి దూరంగా ఉండమని, భగవంతుడు అన్ని పాపాలను క్షమిస్తాడు కానీ కపటాన్ని క్షమించడు, అంటే కపటం అంటే హిపోక్రసీ అని పదే పదే హెచ్చరించారు. ఏదో ఒక రోజు అన్ని అనర్థాలకు మూలం కపటం, హిపోక్రసీ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని ఈ ఆధునిక యుగం గురించి చెప్పుకోవచ్చు. శత్రుఘ్న కుమార్ తన కుమార్తె అమృత్తో కలిసి అక్టోబర్ 17వ తేదీన డెహ్రాడూన్ నుండి మెహరాజాద్ చేరుకున్నాడు. ఆది జూనియర్ కుమారుడు ద్వారా లండన్ నుండి వ్రాసిన లేఖలో తాను ఒక భారతీయ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని బాబాకు తెలియజేశాడు. బాబా ఆమోదంతో ధారా వివాహం శత్రుఘ్న కుమార్ కుమార్తె అమృత్తో ఏర్పాటు చేయబడింది. అమృత్ సరైన అమ్మాయి అని మెహర్ బాబాకు సూచించింది. అందుకే కుమార్ అమృత్ను బాబాకు మరియు స్త్రీ మండలికి చూపించడానికి తీసుకొచ్చారు. ఒక్క రోజు మాత్రమే ఉండి వివాహ తేదీని నిర్ణయించిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోయారు. వివాహం మెహరాజాద్ లో జరుగుతుందని నిశ్చయించబడింది. అక్టోబర్ 21వ తేదీన తులసీదాస్ రచించిన రామాయణం కాపీని బావు కుటుంబం వద్ద నుండి పంపించమని బావుని అంటే బావు కల్చూరిని ఆదేశించారు బాబా. రామాయణం రాముని జీవిత గాథను తెలియచేసే ప్రసిద్ధ పురాణ కావ్యం. బాబా నుండి ప్రతిరోజు అహ్మద్ నగర్ లో ఉండే బావు వీలైనంత త్వరగా బాబా వద్దకు పంపించమని వీరిని కోరారు. మరుసటి రోజు సాయంత్రానికి రామాయణ కాపీ వచ్చింది. బావు రాత్రి కాపలా డ్యూటీలో ఉండగా రామాయణం పుస్తకాన్ని బాబా తీసుకొని యథాలాపంగా తెరచి ఆ పేజీలోని పద్యాలను బిగ్గరగా చదవమని బావుని కోరారు. అతడు పుస్తకంలోని వివిధ భాగాల నుండి పద్యాలను చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని మూసివేయమని సంజ్ఞ చేసి నీవు దీనికంటే బాగా వ్రాస్తావు అని వ్యాఖ్యానించారు. అప్పుడు బావు కల్చూరి గారి నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని ఇకపై వ్రాయమని మళ్ళీ అడగవద్దని బాబాను వేడుకున్నాడు. ముఖ్యంగా రాబోయే దర్శన కార్యక్రమం రోజుల్లో వ్రాయడం వీలు కాదని అన్నాడు. బాబా ఆ ప్రతిపాదనలను మరొకసారి ప్రక్కన పెట్టేశారు. మధ్యాహ్నం 20 నిమిషాల పాటు తన గదిలో పని చేస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నప్పటికీ బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూనే ఉంది. ఆయన దానిని దాచటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ఆయన తన ఆరోగ్యం గురించి ఫిర్యాదు చేసేవారు. కానీ మిగిలిన సమయాల్లో ఆయన చాలా చురుకుగా, శక్తివంతంగా ఉన్నట్లు కనిపించేవారు.
ఒక రోజు బాబా ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 22వ తేదీన డాక్టర్ గ్రాంట్ ను కార్డియోగ్రామ్ తీసుకుని మెహరాజాద్ రమ్మని పిలిపించారు. అతడు ఒక చిన్న బ్యాటరీతో నడిచే కార్డియోగ్రామ్ తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో మెహరాజాద్ లో కరెంట్ లేదు. కార్డియోగ్రామ్ ను అమరుస్తుండగా దానిలోని బ్యాటరీ పనిచేయలేదు. అదనపు బ్యాటరీని అతడు తనతో తీసుకుని రాలేదు. అహ్మద్నగర్ లోని ఖుస్రూ క్వార్టర్స్ కు బాబాను తీసుకువెళ్ళవలసి వచ్చింది. అక్కడ అది సీనియర్ బెడ్రూమ్ లో డాక్టర్ గ్రాంట్ బాబాకు కార్డియోగ్రామ్ చేశాడు. బాబా గుండె మామూలుగానే పనిచేస్తుంది, ఏమీ తేడా లేదని పరీక్షలో తేలింది. అదే రోజు అక్టోబర్ 22వ తేదీన మెహర్నాథ్ కల్చూరి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం పిలిచినట్లు ఈసారి బాబా అతనిని మెహరాజాద్ కు పిలవలేదు. తన ప్రేమను ఒక నోట్ ద్వారా బాబూజీతో అతనికి పంపించారు. రమ మెహరాజాద్ లో ఉన్న వారందరికీ బజ్జీలు తయారు చేసి పంపించింది. డాక్టర్ గ్రాంట్ కార్డియోగ్రామ్ పరీక్ష చేసే ముందు బాబా ఖుస్రూ క్వార్టర్స్ లో బాబు కుటుంబాన్ని, జడ్జి కిల్నాని కుటుంబాన్ని మరియు రుస్తుం కాకాను కలిశారు. మెహర్నాథ్ ను ఆలింగనం చేసుకుని, ఈ సంవత్సరం నిన్ను మెహరాజాద్ పిలిపించలేదు, ఎందుకంటే నేనే స్వయంగా నిన్ను కలవడానికి వస్తున్నానని, కార్డియోగ్రాఫ్ పరికరం పనిచేయకపోవడం నీ దగ్గరకు రావడానికి ఒక సాకు మాత్రమే అన్నారు. ఖుస్రూ క్వార్టర్స్ కు బాబా చివరి రాక ఇదే. తర్వాత బాబా ఎప్పుడు మెహరాజాద్ విడిచి వెళ్ళలేదు. మెహరాజాద్ కు వచ్చిన వెంటనే బాబాకు తీవ్రమైన కండరాల సంకోచం వచ్చింది. మర్నాడు అక్టోబర్ 23వ తేదీన బొంబాయి నుండి డాక్టర్ గిండేను పిలిపించారు. డాక్టర్ గిండేతో అరగంట సేపు నవ్వుతూ బాబా కులాసాగా మౌన సంభాషణ చేశారు. బాబాను పరీక్షించిన తర్వాత డాక్టర్ గిండే, ఏ విధమైన వ్యాధి సూచనలు లేవు, మీ ఆరోగ్య పరిస్థితి అతి మామూలుగా ఉంది అన్నాడు. బాబా తొలితరం శిష్యుల్లో ఒకడైన గోదాదాద్ రుస్తుం ఇరానీ అంటే సైలర్ 1968వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ ఆదివారం నాడు పూణేలో మరణించాడు. అతడు బాబా బాల్య స్నేహితుల్లో ఒకడు. చాలా ఏళ్ల క్రితం 1915 ప్రాంతంలో షిరిడీలో సాయిబాబాను, సాకోరిలో ఉపాసని మహారాజ్ను బాబా కలిసినప్పుడు సైలర్తో బాబా ఉన్నాడు. వాస్తవానికి మేర్వాన్ కు సాయిబాబాకు, మేర్వాన్ కు ఉపాసని మహారాజ్ కు మధ్య ఏమి జరిగిందనే దానికి ఏకైక సాక్షి సైలర్. అతని కుటుంబం 1949లో నవజీవనం మొదలయ్యే వరకు మెహరాబాద్ లోనే ఉన్నారు. అక్టోబర్ 27వ తేదీన ఉదయం 27వ తేదీ బొంబాయి నుండి జిమ్ మిస్త్రీ కూడా మెహరాజాద్ వచ్చాడు. బాబా అతనితో జోక్ చేస్తూ సరదాగా ఇలా వ్యాఖ్యానించారు, నీ రోడ ఒక మస్తానీగా అయిపోయింది, నీవు ఇప్పుడు ఏం చేస్తావు జిమ్? ఆమెకు నీ పట్ల అంత ప్రేమ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అన్నారు జిమ్. వెళ్ళాడడానికి ఆమెకు నీకంటే గొప్పవాడు దొరకలేదా అని ఆట పట్టించారు బాబా. నేను భర్తగా దొరకడం ఆమె చేసుకున్న అదృష్టం. ఆమె నీ కోసం చేసే పనిలో నేను ఎప్పుడు అడ్డురాను. బాబా ఆమె గురించి అడిగినప్పుడు ఆమె మస్తానీలా ప్రవర్తించే తీరును తెలియజేసే ఒక ఉదంతాన్ని జిమ్ ఇలా వర్ణించాడు. ఒకసారి బొంబాయిలో టాక్సీ డ్రైవర్లంతా సమ్మె చేశారు. ఆ సమ్మె గురించి ముందుగానే బాగా ప్రచారం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. రోడా ఆ రోజు స్థానిక బాబా సెంటర్ కు వెళ్ళవలసి ఉంది. టాక్సీ స్టాండ్ కు వెళ్ళింది. మండుటెండలో 4 గంటలు ఎదురు చూసినా ఒక టాక్సీ కూడా రాలేదు. సాధారణంగా ప్రతి 5 నిమిషాలకు ఒక టాక్సీ వస్తుంది.
బాబా సెంటర్ కు వెళ్ళాలనే ఆలోచనలో ఉండిపోయి సమ్మె సంగతి మర్చిపోయింది ఆమె. ఆమెను చూసిన ఒకరు సమ్మెను గురించి గుర్తు చేశారు. అప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె నన్ను కూడా ఏదో ఒక రోజు మర్చిపోతుంది అని హాస్యమాడారు బాబా. జిమ్ సమాధానమిస్తూ, ఆమె నిన్ను స్మరిస్తూ నన్ను మర్చిపోతే నాకు సంతోషమే అన్నారు. అలా అలా అయితే ఆమె మస్తానీ లాంటి స్థితికి నేను బాబా చెప్పినట్లే జిమ్ రాశాడు. జై బాబా నుండి అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా నుండి. జై బాబా నుండి హార్టీ నెక్స్ట్